హలో ఆల్, పాంఫ్రెట్ ఫిష్. సో చాలా చోట్ల దీన్ని స్ట్రీట్ స్టైల్లో ఫ్రై చేస్తూ ఉంటారు. అండ్ పాంఫ్రెట్ ఫ్రై అంటే రవ్వతో చేస్తారు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఒకసారి ట్రై చేసామన్నమాట. ఈరోజు ప్రగతి నగర్ మార్కెట్లో నాకు ఇవి కనబడ్డాయి. సో ట్రై చేద్దామని తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే వీటిని మ్యారినేట్ చేసేసుకుందాం. వాటిని కట్ చేయడం కొంచెం టఫ్గా ఉంది, అందుకే తనకి ఇచ్చేసాను. సో ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఒక 4 ఫిషెస్ కదా, అందుకని నేను ఒక ఫుల్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. సో ఇలా లెమను ఈ సాల్ట్ మంచిగా కలిపేస్తున్నాను ఇలా. సో చూసారు కదా, మంచిగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం దీనికి పట్టించిన మసాలా అంతా కూడా లోపల వరకు వెళ్తుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో అన్నీ ఇలా కట్ చేసేసుకున్నాం. ఇంకా కొంచెం ఫ్రెష్ అవుతాయి అన్నమాట ఫిష్. ఇలా లెమన్ సాల్ట్ మనం ఇలా చేసామనుకోండి, అండ్ ఉప్పు కూడా మంచిగా ఫిష్ కి పడుతుంది లోపు. ఆ ట్యాంగినెస్ అదంతా కూడా బాగుంటుంది లెమన్ వల్ల ఫిష్. ఇవి ఇలా ఒక 5 మినిట్స్ ఉండాలన్నమాట ఈ సాల్ట్ అండ్ లెమన్ వాటర్ లో. ఈ లోపు అసలైన మ్యారినేషన్ కి నేను రెడీ చేసేసుకుంటాను. సాల్ట్ ఆల్రెడీ ఫిష్ లో వేసాను కదా, అందుకే చాలా తక్కువ వేసుకుంటున్నాను సాల్ట్. 4 ఫిషెస్ కదా, సో ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా, సరిపడా పసుపు, కొంచెం వాము, కొంచెం జీరా పౌడర్, ఒక ఫుల్ స్పూన్ శనగపిండి, ఒక ఫుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి. ఇందులో లైట్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇలా బాగా మంచిగా పేస్ట్ కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మన మసాలా రెడీ అన్నమాట. వీటికి లెమన్ వాటర్ సాల్ట్ అప్లై చేసి చాలాసేపు అయింది కదా, సో ఇప్పుడు ఇంకా ఈ మసాలా అంతా వీటికి లోపల వరకు పట్టేలాగా పట్టించేసుకోవడమే. ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లోకి అంతా మసాలా వెళ్ళేలాగా అప్లై చేసేస్తున్నాను. నెక్స్ట్ ఫిష్ కూడా ఇంకొంచెం పలచగా చేస్తే మళ్ళీ ఇంకా ఊడిపోతుందేమో మసాలా అనిపిస్తుంది, అందుకే ఈ కన్సిస్టెన్సీలోనే అప్లై చేసేస్తున్నాను. ఇవి మాత్రం టేస్ట్ భలే ఉంటాయి ఫ్రెండ్స్. మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పెట్టాను నేనైతే. సో ఇప్పుడు ఇవి ఫ్రై చేసేసుకుని తినేయడమే, చూద్దాం ఎలా వస్తుందో టేస్ట్. సో ఒక 2 ఫిషెస్ని రవ్వ ఫిష్గా ట్రై చేద్దాము. ఇక్కడ ఆల్రెడీ రవ్వ పెట్టుకున్నాను కదా, జస్ట్ ఇలా పట్టిస్తున్నాను రవ్వని. మరీ ఎక్కువ అక్కర్లేదు రవ్వ, జస్ట్ అలా అప్లై చేసి ఇలా ట్యాప్ చేసేస్తున్నాను. ఎక్సెస్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. ఇలా చాలు. ఇంకా ఆయిల్ వేడయింది కదా, ఇందులో వేసేస్తున్నాను. ఇంకో ఫిష్ కూడా అలాగే చేస్తున్నాను. జాగ్రత్తగా ఇలా డ్రాప్ చేసేస్తున్నాను. చూసారు కదా, నెమ్మదిగా ఫ్రై చేస్తున్నాను. చిన్న ఫిషే కదా, ఫాస్ట్గానే ఉడికిపోతుంది. రవ్వ వేసాం కదా, కొంచెం నేను ముందే కలపట్లేదు. కొంచెం సెట్ అయ్యి ఒకవైపు వేగాక ఇంకోవైపు ఫ్లిప్ చేస్తాను. జస్ట్ ఒక 3 మినిట్స్కి ఒకవైపు కొంచెం వేగినట్టు అనిపిస్తుంది. సో ఇంకో తిప్పేస్తున్నాను ఇంకోవైపు. జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా తిప్పుతున్నాను. చూసారా, రవ్వ అలా ఉంటే బాగుంటుంది రవ్వ ఫిష్. ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకో సైడ్ ఫ్లిప్ చేస్తున్నాను. అయిపోయింది కదా, ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఆనియన్స్, లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను దీని మీద. మంచిగా ఫ్రై అయింది కదా, మంచిగా ఫ్రై అయింది. మసాలా అంతా కూడా లోపలికి వెళ్ళింది. ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? కొంచెం గోవాల టేస్ట్ వచ్చిందా? మన స్పైసెస్ యాడ్ అయ్యి కొంచెం డిఫరెంట్గా ఉందా? కొంచెం డిఫరెంట్. మనం తినేలా ఉంది. వాళ్ళు మరీ తక్కువ స్పైసెస్ ఉంటాయి కదా. స్టార్టర్ లానే బాగుంటుందేమో, నేను రసంలో అనుకున్నాను. అవును, స్టార్టర్ లానే తిన్నాను, ఇది బాగుంటుంది. నెక్స్ట్ రవా ఫిష్ లాగా కాకుండా ఓన్లీ స్ట్రీట్ స్టైల్ ఇలా ఏం చేస్తారు కదా, అలా వేసేస్తున్నాను. కొంచెం ఒకవైపు వేగింది, ఇంకో సైడ్ ఫ్లిప్ చేస్తున్నాను జాగ్రత్తగా. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయింది, ఇంకా తీసేస్తున్నాను. ఎలా ఉంది రుచి? చాలా బాగుంది. రవ్వది బాగుందా, ఇది బాగుందా? రెండు వేరు టేస్ట్లు. రవ్వ ఆ టేస్ట్కి అది బాగుంది, ఇది మన టైప్ కదా, మంచి మసాలాలతో అలాగే చాలా బాగుంది, సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్.